నిజమేరా బాబాయ్, పనసాజించి పచ్చడి కరువు అయిపోయింది. ఇదేం బదలరా, పనసాజించి పచ్చడి లేదు, పనసాతోనాలు కూర లేదు. నాకంటే పనసాగిడ్డలన తోటకూర రాబపోతే ఉంటది, అలాంటి రుచి కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ అంటే పనసాతోనాలు ఉడకబెట్టిస్తున్న వర్గులు కూడా చేసింటది. ఒరే ఇలాగే అయిందనుకో మనకి తర్వాతకి ఇంకా పుస్తకాలకి కనబడుతుంది పనసకాయ. ఇలాంటిది పనసకాయ ఏజెన్సీకి ఉండేది అని పుస్తకాలకి చదువుకోవడం అయింది. ఇంకా మరి మనకి ఇలాంటి వేసేగులు అంటే పనసాతోనాలు మావాడు పండలే కదా. మరి ఇలాంటిది లేకుంటే ఎలాగై? ఇలాంటిది లేకుంటే ఏం చేస్తాం మరి మనం? 5 రూపాయల ఐసు, 60 రూపాయల ఐస్ క్రీమ్ ఇలాంటిది కొని తినడం అయింది. మరి అయినా మన వాళ్ళకి కూడా బుద్ధి లేదే. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయని అమ్మి దొబ్బేస్తున్నారు, తర్వాత మళ్ళీ బాధపడతారు. వాడు తొనలు ఆవించి మరి ఎండా కొట్టేస్తుంటే వర్షాకాలం పూట కూర నరలేనప్పుడు ఆడితే తినడం అయింది. వర్షాకాలం సంగతి దేవుడు ఎరుగే. ఇప్పుడు తినడానికి వెళ్ళలేదు కదా మనకి. వచ్చే సంవత్సరం సొంత కాయలు కొనేటోళ్ళు కనబడితే తోలవాలి. పనసకాయ కాదు కదా, పనసకాయ జిగురు కూడా మనకు కనబడట్లేదు. ఇలాగే పంచకాయలకు చేసినారనుకో బావా, అప్పుడు మనం కూడా రావో ఈ పంచకాయ ఎక్కడున్నావు పంచకాయ అని పాడుకోవడమే మన పని. ఇంకా అదరా పల్లాకి ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది. ఇంకా